హైదరాబాద్లోని ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పంజగుట్ట పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముషిరాబాద్కు చెందిన శివరామకృష్ణ మద్యం సేవించి ప్రజాభవన్లో బాంబు పెట్టినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా నిన్న మధ్యాహ్నం ప్రజాభవన్లో బాంబు పెట్టినట్లుగా పోలీస్ కంట్రోల్ రూముకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. దాంతో అప్రమత్తమైన పోలీసులు ప్రజాభవన్కు చేరుకొని విస్తృత సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అది ఫేక్ కాల్గా పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కేసులో నిందితుడి అరెస్ట్కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పంజాగుట్ట పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్కి చెందిన శివరామకృష్ణ మద్యం సేవించి ప్రజాభవన్లో బాంబు ఉందంటూ కూడా పెట్టినట్లు పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి నిన్న ఆయన పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి అక్కడ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఆ కంప్లైంట్ మేరకు పోలీసులు కూడా బాంబ్ స్క్వాడ్తో పాటు ఉన్నతాధికారులు అక్కడ ప్రజాభవన్కి చేరుకున్నారు. అక్కడ చెక్ చేయడంతో ఎలాంటి బాంబు ఆనవాళ్ళు లేకపోవడంతో సో అంతా కుదుటపడింది. ముఖ్యంగా నిందితుడిపై కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు కూడా చేపడుతున్నారు. ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. నిన్న మధ్యాహ్నం ప్రజాభవన్లో బాంబు పెట్టినట్లుగా పోలీసులు కంట్రోల్ రూమ్కి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. దాంతో అప్రమత్తమైన పోలీసులు ప్రజాభవన్కు చేరుకొని విస్తృత సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అది ఫేక్ కాల్ లాగా పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా చాలా రూమర్స్ వచ్చినాయి దీని మీద. గతంలో కేసీఆర్ 10 ఏళ్ళు ఇదే ప్రజాభవన్ గతంలో ప్రగతి భవన్గా ఉండేది. ఇదే ప్రగతి భవన్లో 10 ఏళ్ళు కేసీఆర్ నివసించాడు. అయితే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్పై కొంతమంది మాజీ ప్రభుత్వ పెద్దలు దీంట్లో హస్తం ఉందంటూ వాళ్ళే కావాలని భయాందోళనకు గురి చేయాలని ఇలాంటి కాల్స్ చేపిస్తున్నారంటూ కూడా కొంత చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా మాట్లాడారు. అధికారం వచ్చి 5-6 నెలలు కూడా కాలే, అప్పుడే మా మీద అక్కసు వెళ్ళగక్కుతున్నారు. మాజీ ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు దీంట్లో హస్తం ఉందని కూడా వాళ్ళు ఆరోపించారు. సో ఈ నేపథ్యంలో ఇది ఒక ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శివరామకృష్ణ అనే వ్యక్తి ముషిరాబాద్కు చెందిన వ్యక్తి. ఆయన మద్యం సేవించి ఒక ఫేక్ కాల్ లాగా చేసిండు. దాని తర్వాత పోలీసులు కనిపెట్టారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కేసు కూడా నమోదు చేసినట్లు కూడా తెలుస్తోంది.